ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. లగచెర్లకు సంబంధించినటువంటి కోడంగల్ నియోజకవర్గ ప్రాంతంలోని లగచెర్లకు సంబంధించినటువంటి గ్రామంకి సంబంధించినటువంటి ఫార్మా భూములకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికారాబాద్ కలెక్టర్పై దాడి జరిగినటువంటి ఘటన ఈరోజు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నటువంటి విషయం చూస్తున్నాం. అయితే ఒక అధికారి, అది కూడా జిల్లాకు బాస్ అయినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వికారాబాద్ కలెక్టర్ పైన దాడి జరగడం వెనకాల అసలు కోణం చూస్తూ ఉంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోటి, కేటీఆర్ యొక్క ఆదేశాలతోటి ఆ యొక్క దాడి జరిగింది అనేది నిన్నటి నుంచి కూడా మనం చాలా పెద్ద ఎత్తున కథనాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరైతే ఆ కలెక్టర్ను ట్రాప్ చేసి విలేజ్కి తీసుకెళ్లి వాంటెడ్లీ ఆ కలెక్టర్ పైన దాడి చేసే ఘటన అవుతుందో దానికి బాధ్యులైనటువంటి సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పట్నం నరేందర్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అయితే మొన్న జరిగినటువంటి ఈ ఘటన దాడి జరిగేటువంటి గంట ముందు వరకు కూడా దాదాపు పట్నం నరేందర్ రెడ్డి తోటి 42 సార్లు సురేష్ అనేటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి తోటి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే పట్నం నరేందర్ రెడ్డి కూడా అదే క్రమంలో 6 నుంచి 10 సార్లు కేటీఆర్ తోటి మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే కలెక్టర్ పై, అంటే సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ పై ఈ దాడి జరిగితే కనుక ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఈరోజు సీఎం సొంత కాన్స్టిట్యూన్సీలోనే ఈ విధమైన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా సీఎం సంబంధించిన పాలన పైన కొంత అస్థిరత నెలకొనే విధంగా ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. సో ఆ కోణంలోనే వికారాబాద్ కలెక్టర్ పై జరిగినటువంటి దాడి వెనక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అదేవిధంగా దాని అసలు సూత్రధారి కేటీఆర్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటకు వస్తూ ఉంది. సో ఈ కోణంలో సురేష్ అనేటువంటి వ్యక్తి పరారిలో ఉండడం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణమైతే ఉంది. నిజంగా సురేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు తప్పు చేయకపోతే, ఆ యొక్క కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర చేయకపోతే ఎందుకు పారిపోయినట్టు? అందుకే ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్లో పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అయితే వస్తూ ఉంది. ఫిల్మ్ నగర్లోని తన నివాసం వద్ద ఆ పట్నం నరేందర్ రెడ్డి ఉంటాడు. సో ఇంతకు ముందే ఒక గంట క్రితమే ఆయన అరెస్ట్ అయినట్టు మనకు సమాచారం వస్తుంది. ఇది చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మిత్రులారా. ఇక్కడ వీళ్ళు అంటే ప్రభుత్వం పైన విమర్శలు రావడం సహజం, ప్రభుత్వం పైన ప్రజలు సమస్యలు చెప్పుకోవడం సహజం. ఇదంతా కూడా కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను, కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం ఏదైతుందో దానిపైన మనందరం కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులకు కారణమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాల వల్ల, ఉద్రేకపూరిత ప్రసంగాల వల్ల ఆ రోజు 1200 మంది అమరులైన ఆ శవాల త్యాగాల పైన ఈరోజు వీళ్ళు గద్దెనెక్కిరు. ఆ శవాల పునాదుల పైన ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఆ శవాల పునాదుల పైన ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్, శంకరపల్లి ఫామ్ హౌస్, అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కట్టుకొని వీళ్ళు కల్వకుంట్ల కాలకేయులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇది వాస్తవం. ఆ తర్వాత 10 ఏళ్ళు అరాచకమైన పాలన, నియంత పాలన, ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వం లేనటువంటి పాలన, ఎవరు మాట్లాడినా, ఎవరు గొంతెత్తినా వాళ్ళను అణగదొక్కడం, వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టి ఎస్ఓటి పోలీసులతోటి చిత్రహింసలు పెట్టించడం అనేకం చూసినాం. అదేవిధంగా ఇది కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు, కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే విధంగా నియంత పోకలతోటి పోయిండ్రు. ప్రజలు వాళ్ళ నియంత పోకలు తెలుసుకుని వాళ్ళను నిర్దాక్షిణ్యంగా గద్దెదించడం జరిగింది. అయితే అధికారం కోల్పోయినటువంటి పిచ్చిలో కేటీఆర్, ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతున్నారో, ముఖ్యంగా బిల్లా రంగాలు ఎవరైతున్నారో తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి వీళ్ళకి అధికారం రాలేదు. వీళ్ళు శవాల పునాదులపైన ప్యాలాలు ఏరుకొని ఈరోజు వచ్చినటువంటి బతుకులు ఈ యొక్క దొంగనా కొడుకులే. ఈరోజు
మళ్ళా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు కొంత సమయం ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. మొదటి సమావేశంలోనే మొత్తం ఏదో అయిపోయింది అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు నిరుద్యోగులను గత 10 సంవత్సరాలు మోసం చేస్తే మళ్ళీ నిరుద్యోగ పక్షం కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మల్లన్న సాగర్ లాంటి 14 ఊర్లను ఖాళీ చేపిస్తే వాళ్ళందరి జీవితాలు రోడ్డు మీద ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేయాలని పోయి ఇప్పుడు లగచర్ల గట్ట పైన ఈరోజు కుట్రపూరితంగా సీఎం కాన్స్టిట్యున్సీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి నెలకొలాంటి ఉద్దేశంతో ఈరోజు సురేష్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ నాయకుని ముందు పెట్టి పట్నం నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి కలెక్టర్ పైన దాడి చేసిరు. సో దీనిలో భాగంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు. సో దీనికి కారణం ఎవరు? ఇప్పుడు అక్కడ పోయింది ప్రజాభిప్రాయ సేకరణకు పోయిండ్రు. ఆ ప్రాజెక్టు అవసరమా కాదా ప్రజలు డిసైడ్ చేస్తారు. దానికి కలెక్టర్ ఒక రిపోర్ట్ తయారు చేయడానికి పోయిండు. ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఒక ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆల్రెడీ 70% రైతులందరూ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి భూములు ఇవ్వడానికి సిద్ధమైనరు. సో అంతేకాకుండా మిగతా 30% కూడా కొంత వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏ విధంగా ఇల్లు కట్టియాలి, లేకపోతే నష్టపరిచే ఏ విధంగా ఇవ్వాలి కోణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆ ప్రాజెక్టు వద్దన్నా కూడా అవకాశం ఉంది అక్కడ. సో ఈ క్రమంలో ఏం చేయాలంటే వీళ్ళంతా కూడా కుట్రపూరితంగా కేటీఆర్ ఆదేశాలతోటి పట్నం నరేందర్ రెడ్డి సూచనలతోటి సురేష్ రెడ్డి వ్యక్తి కలెక్టర్ పైన దాడి చేసిననుకో సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కదా, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా అనేటువంటి కోణంలో ఈరోజు వాంటెడ్లీ దాడి జరిగింది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. సో పట్నం నరేందర్ రెడ్డిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కావు. వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రకటన వల్ల అమాయకమైనటువంటి ప్రజలు బలవుతా ఉన్నారు. సో దీనికోసమైనా సరే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి మొదటి నుంచి కూడా నేను మొత్తుకుంటూనే వస్తా ఉన్నాను. పట్నం నరేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కేటీఆర్ ఆదేశాలతోనే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొనేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కేటీఆర్ అనేవాడు పిచ్చెక్కింది, పిచ్చి మదమెక్కి వారికి ఢిల్లీలో ఉండి కూడా ఢిల్లీకి ఎందుకు పోతారండి? ఇక్కడ అసలు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీని అనగదొక్కిందే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎవరైతే కేంద్ర మంత్రి ఎవరైతున్నారో అపాయింట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఏం అధికార పార్టీ నాయకుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే. ఆయనకు ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడానికి మధ్యలో ఎవరు రాయబారం చేశారు? దీని వెనకాల ఉన్నటువంటి బీజేపీ నేత ఎవరు? అంటే మీరు వాంటెడ్లీ మీరు తెలంగాణలో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ని మళ్ళీ లేపాలని కోరుకుంటున్నారా? ఎవరు బీజేపీలో ఉన్నటువంటి కోవట్ ఎవరో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా కోరుతాను బీజేపీ నాయకులను. ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండు అంటే దానికి ఇవ్వడానికి గల సహకరించడం గల ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడా లేకపోతే బీజేపీ నాయకుడా ఎవరో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలు ఎలాంటి అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీ కవిత బెయిల్ విషయంలో కూడా ఇదే విధంగా బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపించేసి బీఆర్ఎస్కి పరోక్షంగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఎదిగింది. అసలు ప్రతిపక్ష పాత్ర బీజేపీని పోషించమని తెలంగాణ సమాజం అంటా ఉంటే అదంతా మాకేమొద్దు, మేము బీఆర్ఎస్ పార్టీని మోపుతాం అనుకుంటూ బీజేపీ భుజాల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం. బీజేపీ భుజాల పైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది. ఇది బీజేపీ నాయకులు ఇప్పటికైనా కానీ ఆత్మావలోకనం చేసుకొని కొంచెం బుద్ధి తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఉద్రేకాలు రెచ్చగొట్టాలి, అదేవిధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి. ఇక్కడ అమాయకమైనటువంటి యువతను మొత్తంగా పెద్ద ఎత్తున వాళ్ళను ఉద్రేకపూరితంగా చేసి వాళ్ళ ఆత్మబలిదానం చేయడం ద్వారా వీళ్ళ శివాలపైన రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిందిగా తెలంగాణ సమాజానికి కోరుతా ఉన్నాను. ఈరోజు ఏం జరిగిందో కలెక్టర్ పైన దాడి అంటే ఏమనుకుంటున్నారు? దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం ఏంది? ఎప్పుడైనా నిరసనలు తెలియజేసేటువంటి ప్రశ్నించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఒక ఇచ్చినటువంటి ఫ్రీడమ్ను ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. కేటీఆర్ కేసీఆర్ హయాంలో అలాంటిది జరగలేదు. తెలంగాణ సమాజంలో ఏనాడు కూడా మల్లన్న సాగర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా అండి? ఎక్కడన్నా ఈవెన్ ముచ్చేర్లలో ఫార్మాసిటీలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? ఎవరైనా పిలిచి అధికారులు ఎమ్మెల్యే ఎవరైనా పిలిచి అడిగినరా? లేదు, మీకు డైరెక్ట్గా ప్యాకేజ్ ఇస్తున్నాం, మీరు ఖాళీ చేయాల్సి అని చెప్పేసి హుకుం జారీ చేసేసి అర్ధరాత్రి
పోలీసులతోటి వచ్చేసి డీసీఎం యాలలో మిమ్మల్ని తీసుకుపోయిన ఘటనలు అనేకం లేవా? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునేందుకు ఈరోజు అక్కడికి వెళ్తున్న అధికారుల పైన భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? అది కూడా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరు కానీ చేయలేదండి. వాళ్ళని కొంతమంది అమాయకులను తప్పుడు ముచ్చట్లు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా ఆ దాడి వెనకాల బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆ దాడికి ప్రధానమైన కారణమైనటువంటి సురేష్ ఎక్కడ పోయినట్టు? సురేష్ ఎందుకు పారిపోయినట్టు? ఈ విషయాలన్నీ కూడా తెలవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇది ప్రాపర్గా కేటీఆర్ డైరెక్షన్లోనే, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, పట్నం నరేందర్ రెడ్డి కాదు, ఢిల్లీలో ఉన్నాడా, మరి ఇప్పుడు నందినలో కేటీఆర్ కూడా గల్లా పట్టుకొని అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సో ఇది పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ మనం చూస్తా ఉన్నాం.